నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. జమ్మూ కాశ్మీర్‌లో నిన్న రాత్రి ఏదైతే 30 కిలోమీటర్ల లోపల ఉండే ప్లేస్‌లో కాల్పులు జరిగాయి. ఒక పక్క ఉగ్రవాదులు, ఇంకో పక్క ఇండియన్ ఆర్మీ. అయితే ఇదంతా చూసుకున్నట్టయితే గనక మనం ఒక 2 డేస్ బ్యాక్ కూడా చూసాము. ఎన్ఐఏ టెర్రరిస్ట్‌లని పట్టుకోవడం కానీ, అతని బ్యాక్‌గ్రౌండ్ కానీ చూస్తే ఎంతో ఆశ్చర్యమేసింది. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది? అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమన్నా జరుగుతోందా? అలాగే మనం దీంతో పాటి గుజరాత్‌లో అలాగే కొన్ని ప్లేసెస్‌లో మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి అన్న విషయం బయటికొచ్చింది. ఎందుకు జరుగుతోంది? ఇవన్నీ కూడా కొన్ని అనుమానాలైతే వస్తూ ఉన్నాయి. అంటే స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యారా? అందుకే తగిన యాక్షన్ తీసుకుంటూ ఉన్నారా? ఆల్రెడీ వార్ సిట్యుయేషన్‌లో ఎకనామికల్‌గా చాలా డౌన్ ఉన్న సిట్యుయేషన్‌లో ఇది ప్రజల వరకు వెళ్తే పానిక్ అవుతారు అననేసి ఎక్కడ బయటికి రానీకుండా ఉందా? అందుకే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారిని టార్గెట్ చేసి వీళ్ళు కామ్‌గా ఉన్నారు అని చెప్పి రెచ్చగొడుతూ ఉన్నారా? ఇవన్నీ పలు అనుమానాలకి దారితీస్తున్నాయి. అయితే దానిపైన విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఇంటర్నేషనల్ అఫైర్స్ అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మ. నమస్తే. సార్, సో నిన్న రాత్రి ఏదైతే జమ్మూ కాశ్మీర్‌లో ఒక టెర్రరిస్ట్‌ని పట్టుకోవడం, ఇద్దరు ఉన్నారని తెలిసినప్పటికీ ఒక్కరే దొరికిపోవడం, అటాక్ చేయడం ఇదంతా జరిగింది. అయితే రీసెంట్ టైమ్స్‌లో కూడా మనం టెర్రరిస్ట్ అనుమానాలుగా ఉన్న ప్లేసెస్‌లో రెక్కి నిర్వహించడం, వాళ్ళని అరెస్ట్ చేయడం ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. అయితే ఒక రకంగా చెప్పాలి అనంటే గనక ఓకే. మన ఎన్ఐఏ ఏజెంట్స్ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. బానే వీళ్ళని పట్టుకుంటున్నారు అనుకున్నా కూడా ఎక్కడో అటాక్ ఏమన్నా ప్లాన్ చేసిందా పాకిస్తాన్ ఇండియా మీద? ఏదైనా త్వరలో మనం ఫేస్ చేయబోతున్నామా అనే భయాందోళన ప్రజల్లో కూడా కలుగుతోంది. దీనికి మీరేమంటారు సార్? అంటే ఏదైనా థ్రెట్ ఉండబోతోందా మనకి? అమ్మా, మనకు పాకిస్తాన్ అన్న దేశం ఏర్పడినప్పటి నుంచి మనకు థ్రెట్ ఉంది. హ్మ్. ఎందుకంటే పాకిస్తాన్ అన్నది ఒక దేశం కాదు, ఒక సిద్ధాంతం. హ్మ్. ఇట్ ఈస్ నాట్ ఎ కంట్రీ, ఇట్ ఇస్ అన్ ఐడియాలజీ. పాకిస్తాన్ అన్న ఐడెంటిటీ ఏంటి? మేము భారతీయులం కాదు. వి ఆర్ నాట్ ఇండియన్స్. వి ఆర్ నాట్ హిందూస్. అదొక్కటే ఐడెంటిటీ. ఏ దేశానికి కూడా నెగెటివ్ ఐడెంటిటీ ఎలా ఉంటుందమ్మా అది? ఆ దేశానికి నెగెటివ్ ఐడెంటిటీ ఉంది. వాళ్ళకి పాజిటివ్ ఐడెంటిటీ ఏమీ లేదు వాళ్ళకి. కాబట్టి ఆ దేశం అన్నది ఒక దేశంగా ఉండాలి అంటే గనక ఈ నెగెటివ్ ఐడెంటిటీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఈ నిరంతరం కాఫిర్లకు వ్యతిరేకంగా గజ్వాయ్ హింద్ చేస్తూ, జిహాద్ చేస్తూ, మన దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేయడమే ఆ దేశం దేశంగా ఉండేదానికి ఒక ఆక్సిజన్ లాంటిది. కాబట్టి పాకిస్తాన్ అన్న దేశం ఉన్నంత వరకు మనకివి తప్పవు. ఇది హ్మ్. గుర్తుపెట్టుకో. అమన్ కి ఆష, ముంబత్తి గ్యాంగులు చాలా మంది ఉంటారు. మనోళ్ళు వెళ్లి అక్కడ వాఘా బార్డర్‌లో అందరూ మనం ఒక్కరమే, శాంతి కావాలి, ప్రజలందరూ ఒకటే, ఏదో గవర్నమెంట్స్‌లో ఏవో గొడవలున్నాయి. అంతేగాని ప్రజలందరూ చాలా ప్రేమతోటి చూస్తారు. మేము అక్కడికి పాకిస్తాన్‌కి వెళ్తే మాకు చాలా ఆతిథ్యం వాళ్ళు ఇస్తున్నారు. ఇటువంటివన్నీ మనం చెత్త వింటాం. సో, ఆ దేశం క్రియేషన్ అన్నదే హేట్రెడ్ ఆధారంగా ఒక దీని మీద ఆధారంగా ఆ దేశం తయారైంది. కాబట్టి ఇది మనకెప్పుడూ ఉంటుంది. పైపెచ్చు ఎప్పుడైతే వాళ్ళు న్యూక్లియర్ పవర్‌గా కన్వర్ట్ అయ్యారో, న్యూక్లియర్ పవర్‌ని మనం ఏమి చేయలేము అన్న ధీమాతోటి టెర్రరిజం మన దేశంలో విపరీతంగా పెంచారు. హ్మ్. దాని రిపర్కషన్స్ ఉండవు. మన మీద వాళ్ళ మీద దాడి చేస్తే గనక న్యూక్లియర్ యుద్ధంలో వస్తుందని చెప్పేసి ప్రపంచం ఆపేస్తుందని తెలుసు కాబట్టి, న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్ చేస్తూ మనల్ని బాగా వాళ్ళు మనల్ని బాగా పీడించారు. కార్గిల్ యుద్ధం కూడా అలాగే జరిగింది. అప్పటి ప్రభుత్వం, వాజ్పేయి గారి ప్రభుత్వం లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వెళ్ళడానికి వీల్లేదని ఆర్డర్ ఇష్యూ చేశారు. కానీ అంతకంటే ముందరే పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో లోక్‌సభ, రాజ్యసభ, మన పార్లమెంటు ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేసింది. అన్యాక్రాంతమైన భూభాగాలన్నీ కూడాను భారతదేశానికి సంబంధించినవే. ఇవి మన సావరెన్ టెరిటరీ, పీఓజేకే అంతా కూడా మనకు చాలా స్పష్టంగా పార్లమెంట్ రెజల్యూషన్ ఉంది. అయినా గాని కూడా వాజ్పేయి గారి సమయంలో ఆయన మన ఎయిర్ క్రాఫ్ట్స్‌ని కానీ మనల్ని లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకూడదు అని చెప్పి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు. అందుకనే కార్గిల్ యుద్ధంలో మనం చాలా మందిని కోల్పోయాం. కొండ మీద వాడు కూర్చొనున్నారు. కొండ నుంచి మనం ఎక్కుతూ వెళ్ళాం. కొండ నుంచి ఎక్కుతూ వెళ్తానంటే గనక పైన ఒక మనిషి ఉంటే కింద 9 మనుషులు సమానం. అందుకని మనం చాలా మందిని పంపించాల్సొచ్చింది. చాలా మనం క్యాజువాలిటీస్, ఫెటాలిటీస్ తీసుకున్నాం. అదే వాడికి వెనక నుంచి మనం గనక కట్ చేసేసుంటే గనక ఆ కొండ మీద నీళ్లు లేవు. మంచి నీళ్లు ఉండవు. హ్మ్. మంచినీళ్ళు లేకుండా ఎంతకాలం బతకగలడు? తిండి లేదు, ఆహారం లేదు. అన్ని కింద నుంచి సరఫరా అవుతున్నాయి కొండ మీదకి. అది సప్లై కట్ చేసామంటే అక్కడే చచ్చిపోతారు. హ్మ్. కానీ మనకు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటడానికి వీల్లేదని వాజ్పేయి గారు చెప్పారు కాబట్టి, మనం చేయలేదు. అలాగే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అప్పుడు కూడా మనకు అంత ముంబై ఘటన జరిగిన తర్వాత కూడా
అంత టెర్రరిస్ట్ అజ్మల్ కసాబ్ వీళ్ళని చంపిన తర్వాత కూడా భారత ప్రభుత్వం యాక్షన్ తీసుకొని వెళ్ళి పాకిస్తాన్ లో ఏమీ యాక్షన్ చేయలేదు. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్. మనం వాళ్ళతో ఏమైనా చేస్తే కానీ వాళ్ళు న్యూక్లియర్ లెవెల్ కి వెళ్తారేమో అన్న భయం ఉండింది ప్రభుత్వాలు. ఇద్దరిని తప్పుపడడానికి లేదు, మన్మోహన్ సింగ్ గారిని కానీ లేదా వాజ్పేయి గారి గారి. అప్పుడు మనకున్న పరిస్థితి అది. కానీ క్రమేపీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనంతా కూడా అసెస్ చేసి మన ప్రోటోకాల్స్ పెంచుకున్నాం, మన శక్తి పెంచుకున్నాము, ఇంటెలిజెన్స్ పెరిగింది, వాడి యొక్క వీక్నెస్ ఏంటో మనం బాగా పసిగట్టాము. ఇప్పుడు మనం యాక్షన్ చేయగలుగుతాం. అప్పుడు మన దగ్గర కెపాసిటీ లేదు, ఇప్పుడు కెపాసిటీ బిల్డ్ చేసుకుంటాం. కాబట్టి వాడు చేసేది చేస్తూనే ఉంటాడు. ఏ రోజు మనకు వ్యతిరేకంగా వాడు ఇటువంటి జిహాదు, ఇటువంటి గజ్వా హింద్ ఆపేస్తాడో ఆ రోజు పాకిస్తాన్ ఉండదు. అందుకని చేస్తాడు. మనకు అది ఉంది కాబట్టి నిరంతరం మనం వేటాడుతూనే ఉంటాం. మన దేశంలో వేటాడాలి, వాడి దేశంలో వేటాడాలి. అయితే ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, అంత సీరియస్‌గా అటుపక్క ఇరాన్ వార్ జరుగుతోంది, యూఎస్ఏ, ఇజ్రాయెల్ ఈ 3 వార్‌లో ఉన్నాయి. మన వైపు ఎందుకు పాకిస్తాన్ చూస్తుంది అని అంటారు? రీజన్ ఏంటి? పాకిస్తాన్‌కి భారత వ్యతిరేకత తప్ప ఇంకొకటి లేదు వాళ్ళకి. ఓకే. ప్రపంచంలో ఏ గొడవలైనా మన మీద వాడు ఏదో ఒకటి విధంగా మనకొక వేలు కట్ అయ్యి రక్తం వస్తున్నా పర్వాలేదు. వాడికి మొత్తం కాలు విరిగిపోయినా వాడికి ఏం పర్వాలేదు. మన చేయికి ఒక చిన్న కట్ అయ్యి రక్తం వచ్చిందంటే చాలా సంతోషిస్తాం. సో అటువంటి నైజం ఉన్నటువంటి ప్రభుత్వం. ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటుంది. కానీ పాకిస్తాన్‌లో విడ్డూరం అంటే ఒక సైన్యానికి ఒక దేశం ఉంది. ఆ దేశం అంతా సైన్యానికి కూడిగించడానికి ఆ దేశం ఉంది. కాబట్టి అది ఒక ఐడియాలజికల్ దేశం అంటారు. ఒక్కొక్కదానికి ఒక్కొక్క నేచర్ ఉంటుంది. చైనా అన్నది ఎక్స్పాన్షనిస్ట్ దేశం. పాకిస్తాన్ అనేది ఐడియాలజికల్ దేశం. భారతదేశం అనేది స్టేటస్ కో దేశం. ప్రతిదానికి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. కాబట్టి అది ఉన్నంత వరకు ఇవి తప్పవు మనకి. కాబట్టి వాడు చేస్తూనే ఉంటాడు. మనము మన దేశంలో వాళ్ళని డిటెక్ట్ చేసి వాళ్ళని న్యూట్రలైజ్ చేయడం అనేది మనం చేస్తున్నాం. కశ్మీర్‌లో జరిగిన ఘటన ఒకటి. ఇటువంటివి ఇంకా చాలా ఉన్నాయి. స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం చూస్తున్నాం. పాకిస్తాన్ ఏంటంటే వాళ్ళకి అర్థమైంది. జమ్మూ కాశ్మీర్‌లో చాలా సెక్యూరిటీ గ్రిడ్ చాలా టైట్‌గా ఉంది అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ కాకుండా ఇతరత్రా వాళ్ళ దేశాన్ని ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశం మీద ఫోకస్ పెట్టారు. అందుకనే మనకు విజయవాడలో దొరికారు. అలాగే మనకు కర్ణాటక, తమిళనాడు ఇక్కడ దొరుకుతున్నారు. పైపెచ్చు మనం చూసాం గాజియాబాద్‌లో వాళ్ళు పంచర్ రిపేర్ చేసేవాళ్ళు, చిన్న చిన్న కూలీ నాలి చేసుకునేటువంటి వాళ్ళు సీసీటీవీ కెమెరాలు పెట్టి డైరెక్ట్‌గా పాకిస్తాన్‌కి ఫీడ్ ఇస్తున్నారు. మన ట్రూప్ మూవ్‌మెంట్ అంతా ఎలా ఉంది అని చెప్తున్నారు. చాలా సీరియస్ అక్కడ హిండాన్ ఎయిర్ బేస్ ఉంది మనకి గాజియాబాద్. సో అటువంటివన్నీ స్థావరాలన్నీ వాళ్ళు ఎక్స్‌పోజ్ చేస్తున్నారు. అలాగే మనం చూస్తే గనక రాజస్థాన్‌లో పట్టుబడ్డారు. నేవల్ ఆఫీసర్ పట్టుబడ్డాడు. తర్వాత మనకు ఉత్తరప్రదేశ్‌లో ఒక 15, 20 మంది అరెస్ట్ అయ్యారు. 5, 6 మాడ్యూల్స్ బస్ట్ చేయగలిగారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇంటెలిజెన్స్ సక్సెస్ అయింది కాబట్టి. ఈవెన్ ఢిల్లీ బ్లాస్ట్ కూడా లాస్ట్ బ్లాస్ట్ ఏదైతే మనకు రెడ్ ఫోర్ట్ ఎదురుగా జరిగిందో, చాందినీ చౌక్ లో జరిగిందో, అది కూడా మనం అందరినీ బస్ చేసాం. అల్ఫలా యూనివర్సిటీలో అందరినీ మనం పట్టుకోగలిగాము. డాక్టర్ మహిళ ఉంది, ఆవిడని అరెస్ట్ చేసాం. ఒక ఫీమేల్ టెర్రరిస్ట్ ఆవిడని అరెస్ట్ చేసాం. మొత్తం అందరిని అరెస్ట్ చేసాం. ఆ ఒక్క వ్యక్తి మాత్రం దాన్ని కారులో పెట్టుకొని పొద్దునుంచి సాయంత్రం దాకా పార్కింగ్ లాట్ లో ఉన్నాడు. పార్కింగ్ లాట్ నుంచి వెడుతూ ఉండగా బ్లాస్ట్ అయింది. తనే ట్రిగ్గర్ చేశాడా లేకపోతే అది అన్‌స్టేబుల్ గా ఉంది కాబట్టి అది బ్లాస్ట్ అయిందా మనకు తెలియదు. సో మన సక్సెస్ కింద మనం భావించాలి. ఇంత సక్సెస్‌ఫుల్ గా మన ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది కాబట్టి ఇన్ని టెర్రర్ మాడ్యూల్స్ బస్ట్ చేయగలిగాం. మన ప్రాబ్లమ్ ఏంటంటే 100% సక్సెస్ రేట్ కావాలి మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్‌కి. కానీ టెర్రరిస్ట్‌కి 99 వాడు ఓడిపోయినా ఒక్కటి సక్సెస్ అయినా వాడికి చాలు. ఓకే. సో అది అందుకని మనకు అన్‌ఫార్చునేట్‌గా మీ ఫీల్డ్‌లో జర్నలిజం ఫీల్డ్‌లో జర్నలిస్ట్ అడిగే ఒక స్టాండర్డ్ క్వెషన్, వన్ ఆఫ్ ద మోస్ట్ స్టూపిడెస్ట్ క్వెషన్, ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగిందంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటారు. అదే ఇంటెలిజెన్స్ అంటే ఏంటి వీళ్ళకి తెలుసా? తెలియకుండా ముందు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేస్తారు. ఏదో వాడికి తెలిసింది అదొకటి, అంతకంటే ఏం తెలీదు. జర్నలిజం అందుకంటే చెప్పలేదు. ఇప్పుడు ఈ అరెస్ట్‌లన్నీ దాన్ని ఏమంటాం? ఇది యాహ్! విజయవాడలో, ఢిల్లీలో ఇలా చూస్తూనే ఉన్నాం మనం టెర్రరిస్ట్‌లని. మరి అరెస్ట్ దీన్ని ఏమంటాం? ఇది ఇంటెలిజెన్స్ సక్సెస్ కదా! దీని గురించి ఎందుకు మాట్లాడం మనం? కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ప్రపోర్షనేట్‌గా మాట్లాడాలి. ఇంటెలిజెన్స్ అంటే టెర్రరిస్ట్ అన్నవాడు పలానా దగ్గర నేను బాంబు చేస్తున్నానని నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడా? నీకేమైనా సిగ్నల్ ఇస్తాడా? వాడు చేసేది వాడు చేస్తూ ఉంటాడు. మనం ఇన్ఫిల్ట్రేట్ చేసి తీసుకోవాలి. వాడి ప్రయత్నం అంతా ఏంటి? మనకు తెలియకుండా చేయాలని ప్రయత్నం చేస్తాం. కాబట్టి 100% ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వదు ఇంటెలిజెన్స్. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు గత 2 వారాలు, 3 వారాల్లో ఎన్నో సక్సెస్‌లు వచ్చాయి. అలాగే వాళ్ళ మనుషులు పాకిస్తాన్‌లో చచ్చిపోతున్నారు. 2, 3 మేజర్ టెర్రరిస్ట్ చచ్చిపోయారు.
హ్మ్. మనకు మసూద్ అజర్ మసూద్. అవును. పెట్టింది హ్మ్. 2 రోజుల క్రితం. సో, ఇటువంటి ఎల్‌ఈటీకి సంబంధించి, లష్కర్ ఎ తోబాకి సంబంధించిన వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళ మురీడికి మస్జిద్‌లో రంజాన్ అయిన తర్వాత ఈద్ రోజు వాడు నమాజ్ చేసుకొని బయటకొస్తుంటే వాడిని చంపేసి ఎళ్ళిపోయారు. ఈ రోజు దాకా దొరకలేదు వాళ్ళెవరు. హ్మ్. మరి అంత హై సెక్యూరిటీ మస్జిద్‌లోనే చచ్చిపోతున్నారంటే దాని అర్థం ఏంటి? దాన్ని ఎవరు చేస్తున్నారు? చచ్చిపోయే వాళ్ళందరూ భారత వ్యతిరేక శక్తులు చచ్చిపోతున్నారు. అంటే దీని వెనకాల దురంధరులు ఎవరున్నారో మనకు తెలీదు. సో, అందుకని ఈ భారత ప్రభుత్వం అన్నది దీని మీద ఫోకస్ పెట్టింది. అందుకనే ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది అని చెప్పడంలో ఉద్దేశ్యం ఇదే. ఆపరేషన్ సింధూర్ అంటే ఇక్కడి నుంచి అక్కడికి బాంబులు వేయడము, టీవీలో మనకి ఫుటేజ్‌లు పెట్టుకొని సీసీటీవీలు చూపించుకోవడం అదొకటే కాదు. హ్మ్. ఇది ఆపరేషన్ సింధూర్. రైట్. అయితే కంటిన్యూయస్‌గా ఎలిమినేట్ చేస్తోంది ప్రభుత్వం. మన దేశంలోను, అలాగే పాకిస్తాన్‌లో. ఎక్కడ ఉన్నా గాని వీళ్ళని ఎలిమినేట్ చేయడం అన్నది పార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్‌గా మనం భావించాలి. అయితే ఇది డైరెక్ట్‌గా ప్లాన్ చేసింది మోడీ గారి పైనే అననేసి కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే మోడీ గారిని టార్గెట్ చేసుకొని ఇండియాలో అటాక్స్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు. దీనికి మీరేమంటారు సార్? మోదీ గారు లేనప్పుడు చేయలేదా వీళ్ళు? మోదీ గారు లేనప్పుడు చేయలేదా? ముంబై దాడిలో మోదీ గారు ఉన్నారా? లేరు గదా! తర్వాత గతంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్స్ అన్నిట్లో గూడాను మనకు ప్రతిరోజు చాందినీ చౌక్‌లో జరిగింది. మనకు రీగల్ సినిమా దగ్గర జరిగింది. ఎన్ని చోట్ల అక్కడ మోదీ గారు ఉన్నారా? హ్మ్. మనకు సిటీలో గోకుల్ చాటు, లుంబిని పార్క్‌లో టెర్రరిస్ట్ జరిగినప్పుడు, అటాక్ జరిగినప్పుడు మోదీ గారు ఉన్నారా? సో, మోదీ గారు కానే కాదు. గతంలో మోదీ గారు లేనప్పుడు గూడా దాడులు జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో గూడా దాడులు జరిగినాయి. కాబట్టి వాళ్ళకి నేను చెప్పాను గదా! ఇక్కడ ప్రభుత్వంతో సంబంధం లేదు. ఎవరున్నా కానీ గూడా హిందూ వ్యతిరేకత, భారత వ్యతిరేకత అన్నది వాళ్ళలో డీఎన్ఏలో ఉండేది. కాబట్టి దాడులు చేస్తూనే ఉండాలి.